ప్రముఖ ఆధ్యాత్మిక ప్రవచనకర్త, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సలహాదారు చాగంటి కోటేశ్వరరావు గారికి తిరుమలలో అవమానం జరిగింది అంటూ సోషల్ మీడియా వేదికగా పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఆ ప్రచారాన్ని తిరుమల తిరుపతి దేవస్థానం ఖండించింది. ఆయనకి అవమానం జరిగిన ప్రచారంలో వాస్తవం లేదు అంటూ కూడా ఒక క్లారిటీ ఇచ్చేటువంటి ప్రయత్నం చేసిన నేపథ్యంలో అసలు ఈ అంశంలో ఏం జరిగింది అనేది పూర్తి స్థాయిలో మనం విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు, ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ దుర్గా వడ్లమణి గారు. వారితో మాట్లాడదాం. దుర్గా, నమస్తే అండి. నమస్తే అండి. ప్రముఖ ఆధ్యాత్మిక ప్రవచనకర్త, అలాగే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సలహాదారు అయినటువంటి చాగంటి కోటేశ్వరరావు గారికి తిరుమలలో అవమానం జరిగింది అంటూ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. ఆ ప్రచారాన్ని ఖండిస్తూ కూడా తిరుమల తిరుపతి దేవస్థానం ఆ అంశం మీద ఒక క్లారిటీ ఇచ్చేటువంటి ప్రయత్నం అయితే చేసింది. ఏంటి మేడం అసలు ఏం జరిగింది ఈ అంశంలో? అంటే ఈ మధ్యన తిరుమల అనేది ఒక ఏమనాలి, అసత్య ప్రచారాలకి లేదు కాంట్రవర్సీస్కి కేంద్రంగా మారుతుందా మనం చూస్తుంటే. ఇప్పుడు దేవుణ్ణి చూడడానికి వెళ్ళినప్పుడు దేవుణ్ణి చూసామా లేదా అనేది ముఖ్యం, కానీ మనకి ఏ రకమైన సేవలు దొరికాయి లేకపోతే మనకి ఏ రకమైన ప్రోటోకాల్ దొరికింది అనేది కాదు కదా. ఇప్పుడు అసలు యాక్చువల్గా అక్కడ ఏమీ జరగలేదు. కోటేశ్వరరావు గారు ఇప్పుడు క్యాబినెట్ హోదా ర్యాంక్ అయింది. ఆయన 14న వారు రావడానికి అరేంజ్మెంట్స్ జరిగాయి. అక్కడ బయోమెట్రిక్ విధానం ద్వారా ఆయన వెళ్ళమని అడిగారు. ఆయన సున్నితంగా తిరస్కరించారు. లేదంటే నేను వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లో అందరిలాగానే వెళ్తాను, సామాన్య భక్తుల్లాగే నేను వెళ్తాను, పెద్ద మనిషి తరహాగా ఆయన చెప్పారు. దానికి ఆయనకి ఏదో అన్యాయం జరిగిపోయింది, ఆయనకి ఏదో అమర్యాద జరిగింది, ఆయన గౌరవం ఇవ్వలేదు. ఆయనకి అవసరం అండి ఇవన్నీ. ఇప్పుడు వాళ్ళకి తెలుసు వాళ్ళు ఎలా వెళ్ళాలి, ఎలా వెళ్ళొద్దు. అందులో సాధారణంగా చాగంటి గారు చాలా సింప్లిసిటీ, చాలా సింప్లిసిటీ, ఆయనకి సాదాసీదాగా ఇష్టపడతారు. ఆయన వయసు రీత్యా కూడా అనుకుని ఉండొచ్చు బయోమెట్రిక్లో వెళ్ళొచ్చు కదా అని, తప్పు లేదు. ఆయన వద్దన్నాక అక్కడ ఉండే అధికారులు ఏం చేస్తారు? అసలు ఎందుకు ఇంత గొడవ అండి? ఇప్పుడు ఆయనకి మహతి ఆడిటోరియంలో ఆయన ప్రవచనాలు ఉన్నాయి. ఆయన మరి ఎందుకు క్యాన్సిల్ చేసుకున్నారు ఎవరికి తెలుసు? మీకు నాకు తెలుసా? ప్రతివాడు మాట్లాడేయడమే. ఇప్పుడు ఒక చిన్న అంశం దొరికితే చాలండి, దాన్ని ఎలా వివాదం చేద్దాము, దాన్ని ఎలా కూటమి మీద వేసేద్దాం. మెయిన్ అదే జరుగుతుంది. అసలు తిరుమలలో జరిగే అంశాలకి తెలుగుదేశం కూటమి ప్రభుత్వానికి అంటే సంబంధం ఎంతవరకు చూడాలి మనం. కొన్ని అంశాల్లో ప్రభుత్వం అక్కడ కలగజేసుకోవాలి, కొన్ని వ్యక్తిగత అంశాలకి ప్రభుత్వం ఏం చేస్తుంది? ఇప్పుడు ఇక్కడ కూడా ఆయనకేం అన్యాయం జరగలేదు. అన్యాయం జరిగితే ఆయన బయటకు వచ్చి చెప్పేవారేమో. చక్కగా ఆయన భార్యతో వచ్చారు, కొడుకున్నారు కూడా, అందరూ ఆయనతో కూడా ఉన్నారు, మనం చూసాం. వాళ్ళు బయటకు వచ్చారు, హ్యాపీగా వెళ్ళారు. దాని గురించి ఇంత ఇష్యూ ఏంటండి? మనం చూసాం 6 చనిపోయారు అప్పుడు. దాని గురించి ఇంకా వైసీపీ సాక్షి మీడియా కావచ్చు, లేకపోతే వైసీపీ సోషల్ మీడియా కావచ్చు, ఇంకా రెచ్చిపోతుంది. 6 పట్టించుకోలేదు, 6 ఏం చేయలేదు. మీరు చూసారా? ఎందుకు చేయలేదండి? 25 లక్షలు వాళ్ళకి ప్రకటించారు, ప్రభుత్వం ఇస్తుంది. అక్కడ పుష్పకి మీరు ₹1 కోటి ఇచ్చారు. పుష్ప విషయంలో ₹1 కోటి అంటే వాళ్ళు 1700 కోట్లు ఆ సినిమా తెచ్చుకుంది కదా వాళ్ళ కలెక్షన్ రూపంలో. ఇక్కడే ఉంది. ఇది ప్రభుత్వానికి కొన్ని నామ్స్ ఉంటాయి, నామ్స్ ప్రకారం వెళ్తారు. ఆ మాత్రం జ్ఞానం లేకపోతే ఎట్లాగండి? ఏదో చెప్తారు చూడండి, పిడుక్కి బియ్యానికి ఒకటే మంత్రం అని, అట్లా ఉంది ఇది. ఇప్పుడు తిరుమలలో చాగంటి కోటేశ్వరరావు గారికి అవమానం జరిగింది అంటూ సోషల్ మీడియా వేదికగా ప్రచారం చేస్తుంది ఎవరు? ఇంకెవరండి? సోషల్ మీడియా వాళ్ళే చేస్తున్నారు. ఇక్కడ యాక్చువల్గా ఎవడూ చేయలేదు. వాళ్ళ కుటుంబ సభ్యులు చేయలేదు, చాగంటి వారు చేయలేదు, లేకపోతే చాగంటి వారి అభిమానులు చేయలేదు, ఇటు టీటీడీ వాళ్ళు కూడా ఏమీ చెప్పలేదు. ఇప్పుడు వీళ్ళు ఈ రకంగా ప్రచారం చేయటం వల్ల ఎవరో ఉంటారు కదా పనికిమాలిన ఒక ప్రచారాలు చేసేవాళ్ళు, వాళ్ళు చేస్తే వాళ్ళు వెంటనే క్లారిటీ ఇచ్చారు అధికారులు కూడా. మేము అడిగామండి, ఆయన సున్నితంగా తిరస్కరించారు. బయోమెట్రిక్లో వెళ్ళనమ్మా, నేను ఒక సాధారణ భక్తుడిలాగా వైకుంఠం క్యూ కాంప్లెక్స్లో వెళ్తానని. సాధారణంగానండి దేవుణ్ణి మనం దర్శించుకోవాలంటే అన్లెస్ మీరు ఏదో పెద్ద హై పొజిషన్లో ఉంటే అది వేరే విషయం, టైం లేకపోతే. సాధ్యమైనంత మట్టికి మనం సాధారణ భక్తుల్లా వెళ్ళటమే బాగుంటుంది. అంటే జనరల్గా చెప్తున్నా,
ఎప్పుడో మనకు అవకాశం దొరికితే వెళ్ళటం వేరు. ఏదో మనం ఎవరి చేతో చెప్పించుకుని ఒక స్పెషల్ దర్శనానికి సాధారణంగా 300 టికెట్ కొనుక్కుంటే మనం హ్యాపీగా వెళ్ళిపోయి రావచ్చండి. ఇవన్నీ అవసరం లే, ప్రోటోకాల్స్ ఇవేం అవసరం లే. కాకపోతే ఏంటంటే వారి క్యాబినెట్ హోదా ఉంది. ఇప్పుడు వారు ప్రభుత్వం చేత ఆధ్యాత్మిక సలహాదారుగా నియమించబడ్డారు కాబట్టి ఖచ్చితంగా మామూలుగా కూడా వారికి చాలా గౌరవం ఇస్తారు తిరుమల వాళ్ళు. తిరుమలలో ఎప్పుడూ కూడా దొరుకుతుంది, ఎందుకంటే వారు చక్కటి ప్రవచనాలు చెప్తారు. ఇప్పుడు వారికి ఒక ప్రభుత్వంలో ఒక గుర్తింపు ఉంది కాబట్టి ఇంకొంచెం ఎక్కువ అవుతుంది అది సహజంగానే. సో వాళ్ళు ఏమి అక్కడ తగ్గించి ఉండరు, వాళ్ళు తక్కువ చేసి ఉండరు. అనవసరంగా వీళ్ళు రెచ్చిపోయి మాట్లాడటం అనేది అనవసరం. అయినా కోడిగుడ్డు మీద వెంట్రుకలు పీకారని ప్రతిదానికి ఏదో ఒకటి గొడవలు చేయడం ఏంటండి? ఇవి చాలా చిన్న విషయాలు, అల్పమైన విషయాల కోసం మనం అక్కర్లేని రచ్చ చేయటం అనేది అనవసరం అనేది నా ఉద్దేశం. ఏదేమైనా ఆయన హ్యాపీగా వెళ్ళారు వచ్చారు. అక్కడ అధికారులు కూడా బాగానే ఉన్నారు. అంటే తిరుమల తిరుపతి దేవస్థానానికి చెందినటువంటి అధికారుల తీరు పట్ల చాగంటి కోటేశ్వరరావు గారు కూడా చాలా సంతృప్తిని వ్యక్తం చేశారు. ఆయనే స్వయంగా నాకు ఎటువంటి బయోమెట్రిక్ విధానాలు అవసరం లేదు, నేను సాధారణ భక్తుల్లానే నేను కూడా స్వామివారిని దర్శించుకుంటాను ఉత్తర ద్వారం ద్వారా అంటూ ఆయన తెలిపినట్లుగా కూడా మనకి కొన్ని వార్తలు చూసాం మనం. అయినప్పటికీ పదే పదే ఇదే అంశాన్ని ప్రస్తావిస్తూ ఎందుకు సోషల్ మీడియాలో ఈ అంశాన్ని ట్రోల్ చేస్తూ ఉన్నారు అంటే ఏం చెప్తారు? ఏమంటే ఆయన సంతృప్తి పడ్డారు, ఆయన వద్దన్నారు, అధికారులు అడిగారు, అక్కడితో ఆ విషయం అయిపోయింది. అధికారులు మళ్ళీ ఒక క్లారిటీ ఇచ్చాక కూడా రచ్చ చేస్తున్నారంటే ఏదో వ్యూస్ కోసమో, లేదు ఈ ప్రభుత్వాన్ని ఏదో ఇబ్బంది పెట్టాలనో, లేకపోతే టీటీడీ ప్రతిష్ట దిగజార్చాలనో, ఇంతే కదా ఉంటాయి. అంటే ఇప్పుడు టీటీడీ అనేది ఎలా ఉందంటే గత ప్రభుత్వ హయాంలో వాళ్ళు అన్ని తప్పిదాలు చేశారు కాబట్టి ఆ లడ్డు కల్తీ ఏదైతే బయటకు వచ్చిందో దాని మీద వైసీపీ చాలా కోపంగా ఉంది. అంటే అది బయటకు వచ్చాక ఇప్పుడు ఎలాగ దీన్ని ఇది చేయాలి. మొన్న అందుకే కదా ఇది వైకుంఠం టికెట్స్ విషయంలో కూడా, టోకెన్ల జారీ విషయంలో కూడా యాక్చువల్గా అక్కడ డిఎస్పీది తప్పు కనిపిస్తుంది మనకి. 9వ కౌంటర్ లేనే లేదు, అక్కడ వాళ్ళు బ్యారికేడ్స్ అతను పెట్టలేదు చెప్పినా కూడా ఈ 6 చనిపోయాక దీన్ని ఎంత పెద్ద ఇష్యూ చేసింది వైసీపీ. వాళ్ళకి 1 crore ఇవ్వాలి, ఇది చాలా అన్యాయం, అసలు ఏం చేస్తోంది ఈ ప్రభుత్వం అంటూ. ఓకే, ఇప్పుడు పవన్ కళ్యాణ్ వచ్చి క్షమాపణ చెప్పారు, మిగతా వాళ్ళని కూడా చెప్పమన్నారు. అదంతా సహజంగానే జరిగింది, మంచిగానే జరిగింది. జరిగాక ఇంకా దీని మీద ఎందుకండి రచ్చరచ్చ చేసుకోవటం? ఆయనకి ప్రోటోకాల్ ఇవ్వలేదు, మీరు చూసారా వెళ్ళి అక్కడ? మనం వెళ్ళి చూడలేదు కదా. ఒకవేళ ప్రోటోకాల్ ఇవ్వకపోతే ఆయన బయటకు వచ్చి మాట్లాడతారు కదా. అంటే చాగంటి కోటేశ్వరరావు గారి కోసం ప్రత్యేక దర్శనం ఏర్పాటు చేస్తూ డిసెంబర్లోనే అసలు తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులకి కొన్ని ఆదేశాలు అందినట్లుగా కూడా మనం వార్తల్లో చూసాము. వాళ్ళు 14వ తారీఖు అరేంజ్ చేశారు, వాళ్ళ పనులు వాళ్ళు చేశారు, వాళ్ళు చేయాల్సిన ప్రోటోకాల్ వాళ్ళు చేశారు. ఇవన్నీ అక్కర్లేని వివాదాలండి. వాళ్ళ కుటుంబ సభ్యులు హ్యాపీగానే ఉన్నారు, ఆయన హ్యాపీగానే ఉన్నారు. అయినా చిన్న చిన్న విషయాలు పట్టించుకునే మనిషి కాదు ఆయన, పెద్ద మనిషి ఆయన. నిజంగా అలా జరిగినా ఆయన మాట్లాడరు, కానీ జరగలేదు అక్కడ ఖచ్చితంగా. అంతవరకు మనం చెప్పగలం. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్.